పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ కలీం తోటి ఉన్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించింది. అసెంబ్లీలో ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ కేసుని సిబిఐకి అప్పచెప్పింది. ఎట్లా చూస్తారు మరి? ఇది అంటే రేవంత్ రెడ్డి స్క్రిప్ట్లో భాగంగానే ఆయన మనం ఏదైనా చిన్నప్పుడు బుక్స్ చదువుకున్నప్పుడు ఈవెన్ ఇప్పుడు బుక్స్ చదువుకున్నప్పుడు ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్లో అంటే ఇప్పుడు సినిమా స్క్రిప్ట్ రైటర్ లాగా సినిమా ఎట్లా స్టార్ట్ అవుద్ది, హీరో ఎలా ఎంట్రీ అవుతాడు, తర్వాత సినిమా స్టోరీ లైన్ ఎట్లా నడుస్తుంది. సో ఇందులో భాగంగా ఏదో కేసులు పెట్టేసి పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పేసి, కొన్ని కేటీఆర్ గారి మీద ఏసీబీ అని చెప్పేసి, మళ్ళీ ఈడీ అని చెప్పేసి 20 months నుంచి నువ్వు సినిమా నడిపించాలి. ఎందుకంటే నీకు పరిపాలన మీద ధ్యాస లేదు, అభివృద్ధి మీద ధ్యాస లేదు, నువ్వు చేసిన డెవలప్మెంట్ వర్క్స్ లేవు. నువ్వు ఢిల్లీకి వెళ్తావు, వస్తావు, 52 సార్లు అయిపోయింది. ఇక్కడ నువ్వు చేసే ప్రెస్ మీట్ మీద కాళేశ్వరం అని కేసీఆర్ గారి మీద ఏడుస్తావు. తప్పించి నువ్వు చేసింది ఏముంది? ఒక్క ప్రెస్ మీట్ పెట్టి 20 నెలలు నేను యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా ఇది చేసిన అని చెప్పి ఎక్కడన్నా ప్రూవ్ చేసినావు? నువ్వు ప్రూవ్ చేసే దమ్ము నీకు ఉందా? లేదు. సో నేను టైం ఎట్లా వెళ్ళదీయాలి? ఇప్పుడు కూడా సిబిఐకి ఇవ్వడానికి ఇంకా చాలా పెద్ద కారణం ఉంది. ఇందులో ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు మీరు ఆగమేఘాల మీద ఒకరోజు ఎవరైనా అసెంబ్లీ నడిపిస్తారా? అసెంబ్లీ దేని మీద పెడతారు? ప్రజా సమస్యల మీద పెడతారు, అభివృద్ధి కార్యక్రమాల మీద పెడతారు, వెల్ఫేర్ స్కీమ్స్ మీద పెడతారు. మన కామారెడ్డి, రెండోది మెదక్లో వరదలు వచ్చిన దాని మీద, అట్లాంటి వాటి మీద పెడతారు. యూరియా కొరత మీద పెడతారు. లేదంటే 100-102 మంది పిల్లలు మనకు గురుకుల పిల్లలు చనిపోతే వాటి మీద పెడతారు. నీకు వాటికి టైం లేదా? 20 నెలలు అయిపోయింది నువ్వు ముఖ్యమంత్రి అయిపోయి. 20 నెలల తర్వాత నువ్వు సిబిఐ అని చెప్పేసి ఆగమేఘాల మీద అర్ధరాత్రి 2 గంటలు దయ్యాలు తిరిగే టైం దాకా నువ్వు సమావేశం పెట్టేసి నేను సిబిఐకి ఇచ్చిన, నువ్వు పెద్ద హీరోవా? నువ్వు పెద్ద పుడింగ్వి. నువ్వు సిబిఐ పెడితే సిబిఐ ఊరిసి చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాళేశ్వరం అన్నది, అందులో మేడిగడ్డలో 3 పిల్లర్లు అన్నది, ఆ బ్యారేజ్ అన్నది ఒక చిన్న పాయింట్. అది దాన్ని మనం రిపేర్ చేసే సత్తా యాజ్ చీఫ్ మినిస్టర్గా నీకు లేకపోతే నువ్వు ఫెయిల్డ్ సీఎం. సమకాలీన రాజకీయాల్లో ఇట్లాంటి ఎన్నో సిబిఐ ఎంక్వైరీలు, ఈడీ ఎంక్వైరీలు సర్వసాధారణం. వీటిని ఎదుర్కొంటాం. తప్పు చేయనోడు ఎవడైనా భయపడు ఎదుర్కొంటాం, క్లీన్గా వస్తాం, మళ్ళీ నిలబడతాం, నీలాంటి మళ్ళీ ఎండగడతాం, మళ్ళీ నీలాంటి ఏం చేయాలో చేస్తాం తర్వాత, మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ ఇంత చిన్న వయసులో మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు మీ బాధ్యత యాజ్ ఎ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్, వన్ ఆఫ్ ద యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియాలో, మళ్ళీ నేను ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఉండిపోవాలని చెప్పేసి ఒక ఇన్స్పిరేషనల్గా పనిచేయాల్సింది పోయి నువ్వు రాగద్వేషాల మీద, నువ్వు రివెంజ్ మీద పాలిటిక్స్ చేస్తావా? ఇదంతా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ, బీజేపీ, ఈ రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న నాటకం. అందులో అసలైన పెద్ద పప్పు అయింది ఎవరంటే రాహుల్ గాంధీ. ఆయనకి ఇప్పటి కూడా తెలుస్తలేదు. రాహుల్ గాంధీ ఒక మాట అన్నారండి, ఏమన్నారు? కాంగ్రెస్ ఎక్కడైతే ప్రభుత్వం ఉంటుందో అక్కడ సిబిఐకి ఎంట్రీ లేదు అన్నారు. మరి ఇక్కడ సిబిఐ ఎంట్రీ ఎట్లా ఇచ్చింది అంటే, నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి అని నేను ఒప్పుకున్నట్టే కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ పిట్ట బెదిరింపులకు, ఈ ఉడతోపులకు మేము భయపడే ప్రసక్తి లేదు. మేము దమ్మున్న పార్టీ కాబట్టి ఎదుర్కొంటాం, దాన్ని మళ్ళీ క్లీన్గా మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ ప్రజా సమస్యల మీద పోరాడతాం. ఎందుకంటే లగచర్ల నుంచి మొదలు పెడితే, కంచె భూముల నుంచి మొదలు పెడితే, యూరియా గురించి మాట్లాడినా కూడా, వరదల గురించి మాట్లాడినా కూడా, గురుకుల పిల్లల సావుల మీద గురించి మాట్లాడినా కూడా, ఏదున్నా కూడా మీరు చూడండి, సుప్రీంకోర్టు కూడా రేవంత్ రెడ్డి గారిని 2-3 సార్లు మొట్టకాయలు వేయడం జరిగింది. ఎక్కడ కూడా ఆయన పని సక్సెస్ అవ్వట్లేదు. సో ఏదో ఒకటి పట్టుకొని కూర్చోవాలి కాబట్టి దాన్ని ఒక సూపర్ హిట్ సినిమా లాగా కాళేశ్వరం అని ఒక టైటిల్ ఇచ్చి నడిపిస్తున్నాడు. తప్పేం లేదు. నువ్వు సిబిఐ వెళ్ళొచ్చు, ఇంటర్పోల్ కూడా వెళ్ళొచ్చు, కేసీఆర్ గారిని ఉగ్రవాదాన్ని కూడా నువ్వు డిక్లేర్ చేసుకోవచ్చు, కేసీఆర్ గారు ఉరిదీస్తాను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఒక సినిమా హీరోలాగా తయారైపోయినావు. నువ్వు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుని పక్కన పెట్టి నిన్ను సినిమాలో పెట్టుకోవచ్చు, కానీ నువ్వు రాజకీయ నాయకుడు మాత్రం పనిచేయవు. ఎందుకంటే నీకు పనిచేసే ఆలోచన లేదు, ప్రజా సమస్య మీద మాట్లాడే నీకు ఓపిక కూడా లేదు. నువ్వు రివెంజ్, బూతులు, పేగులు మెడకేసుకుంటా ఏం మాటలు, నువ్వు ఏం సీఎం, నువ్వు ఏం పని చేస్తావు? ప్రజల కోసం 20 నెలలు ఏం చేసినావు? ఏం చేయబోతున్నావు? ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు, ప్రజా సమస్యల మీద బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఇదా నువ్వు చేసేది? ఒక ఇరానీ హోటల్లో మూల కూర్చొని ఛాయ్ తాగి క్లోజ్ చేసినంత సేపులో అసెంబ్లీ క్లోజ్ చేస్తావా? అసెంబ్లీకి ఉన్న హుందాతనం పోగొట్టినావు నువ్వు. నీ హావభావాలు చూస్తేనే తెలిసిపోతుంది. నువ్వు ఒక ఏకవచనంతో సంబంధించి జవాబు చెప్తున్నావు. ఒక క్వశ్చన్ అడిగారు, అందులో విజిలెన్స్ రిపోర్ట్ ఇందులో పొందుపరిస్తే మేము ఈ విజిలెన్స్ రిపోర్ట్ని మేము గోత్రూ చేయలేదని చెప్పేసి పీసీ కమిషన్ ఘోష్ అందులో రాసింది. మీరు విజిలెన్స్ కమిషన్ ఎందుకు టేబుల్ చేయలేదు? విజిలెన్స్ కమిషన్ మీద మాట్లాడమని, ఇందులో అన్నీ ఉన్నాయి, మీరు అన్నీ చూసుకోండి, అందరికీ శిక్ష పడుద్ది. ఇదా మీరు మాట్లాడేది? ఎందుకు శిక్ష పడుద్ది? విజిలెన్స్ రిపోర్ట్ ఎందుకు టేబుల్ చేయలేదు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎందుకు టేబుల్ చేయలేదు? ఎన్డీఎస్ఏ కూడా మీరు ఎలాంటి వాళ్ళకి నివేదిక మీరు ఎందుకు పొందుపరచలేదు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆగమేఘాల మీద ఎట్లా ప్రిపేర్ అయింది? నేను ఒక మాట అడుగుతానండి మిమ్మల్ని. సుంకిశాల ప్రమాదం జరిగింది, సుంకిశాల మీద సిబిఐ కేసు రేవంత్ రెడ్డి మీద ఎందుకు వేయొద్దు? మళ్ళీ మీరు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోవడం, ఇప్పటికీ శవాల దిబ్బగా లోపల డెడ్ బాడీస్ బయటికి రాలేదు, దాని మీద సిబిఐ కేసు ఎందుకు వేయొద్దు? మూడోది, గురుకుల పిల్లలు 102 మంది పిల్లలు చనిపోయారు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ రేవంత్ రెడ్డి మీద గవర్నమెంట్ ప్రభుత్వం ఎందుకు వేయొద్దు? నేను చెప్పేది ఏంటంటే, ఇది టైంపాస్.
సిబిఐ కంట నువ్వు FBI కూడా ఇచ్చుకో, నువ్వు ఇంటర్పోల్ కూడా ఇచ్చుకో, భయపడే ప్రసక్తి లేదు. ఇట్లాంటి ఎన్నో ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వందల మందిని 2001 నుంచి కేసీఆర్ గారు చూసి అలసిపోయినాం, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం నంబర్ 1 స్టేట్గా. నేను ఒకటే చెప్తాను, ఇంద్రమ్మ రాజ్యం బాగా మీరు అరుస్తారు కదా, అదే ఇంద్రమ్మ రాజ్యంలో మీరు హర్యానా కానివ్వండి, పంజాబ్ని కానివ్వండి తలదన్నే విధంగా ఇక్కడ వరి ధాన్యం కొనుగోలులో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా కేసీఆర్ గారు తెలంగాణ నిల్చోబెట్టారు. దేనివల్ల అయింది అది సాధ్యం? కాళేశ్వరం వల్ల అయింది. మరి మీరు ఎందుకు నిల్చోబెట్టలేదు? మీకు కాళేశ్వరం థాట్ మీకు ఎందుకు రాలేదు? మీకు వరి సాగుకి, సాగునీటికి, తాగునీటికి ప్రాజెక్టులు కట్టాలి, మళ్ళీ ఒక రైతు బంధు లాంటి ఒక రైతు బంధు మీ దిమాగులు ఎందుకు ఎక్కుతలేదు? అది కేసీఆర్ గారు ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే ప్రజల గురించి ఆలోచించే మనిషి, ప్రజల గురించి ఎప్పుడు తపన పడే మనిషి కాబట్టి ఆయన చేశారు. అది నువ్వు ఓర్వలేక వచ్చే ఎలక్షన్లో కూడా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఎలా కార్నర్ చేయాలనే ఒక ప్లాన్లో భాగంగానే మీరు చేస్తున్న నాటకాలు. సిబిఐ ఎంక్వైరీ అనగానే సామాన్య ప్రజల్లో, రాజకీయాల్లో ఉండే వాళ్ళు కాకుండా మిగతా లాయర్లు వీళ్ళు కాకుండా సామాన్య ప్రజల్లో వచ్చే మొదటి థాట్ ఏంటంటే విచారణ జరుగుతుంది, తర్వాత అరెస్ట్ చేస్తారు అనే ఆలోచనలు వస్తాయి సామాన్య ప్రజల్లో, కార్యకర్తల్లో. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను మరి కేసీఆర్ గురించి? ఇప్పుడు ప్రజలు చాలా చైతన్యవంతులండి. ఇప్పుడు మీరు ఒకటి చూస్తే, మనం చూసుకుంటే మనం ఇన్స్టాలోనో, వాట్సాప్లోనో, ట్విట్టర్లోనో, ఫేస్బుక్లోనో చూస్తాం. అదే మీరు ఒక గ్రామంలో వెళ్తే కూడా వ్యవసాయం చేసుకునే ఒక రైతు కుటుంబం కూడా అన్నం తినేటప్పుడు ఒక చెట్టు కింద గట్టు మీద వాళ్ళు అక్కడ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ సిబిఐ అని చూస్తారు. అట్లీస్ట్ ఆ సిబిఐకి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం ఏదో రకంగా లబ్ధి చేకూర్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అది రైతు బంధు విధంగా కానివ్వండి, దళిత బంధు విధంగా కానివ్వండి, లేకపోతే కాళేశ్వరం నీళ్ళు అందించి పంట పొలాన్ని సస్యశ్యామలం చేయడం కానివ్వండి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేసి ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించి కుటుంబాలను ఆదుకోవడం కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, ఏదో ఒక రకంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు. సో ఈ సిబిఐ అన్న వెంటనే, కేసీఆర్ గారు అన్న వెంటనే సాధారణంగా ఇది మన ఇంటి పార్టీ కాబట్టి సాధారణంగా కొద్దిగా డిస్టర్బ్ అవుతారు మీరు అన్నట్టు. బట్ ఒకటే సెకండ్లో తేరుకుంటారు. అది పెద్దగా అయ్యేది ఏం లేదు. ఎందుకంటే దానికి అవకాశం కల్పించింది కూడా రేవంత్ రెడ్డి. 20 నెలలు నువ్వు ఏసీబీలో కూర్చోబెట్టినావు 2 సార్లు. ఒకసారి ఈడీ అంటివి, మళ్ళీ కేసీఆర్ గారిని పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్. ఏమైంది? 22 months నువ్వు ఒక మంచి సినిమా నడిపిస్తున్నావు. ఇప్పుడు ఇంటర్వెల్ టైం ఇది, మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. సో పెద్దగా ఒరిగేది ఏముండదు, ప్రజలకు కూడా తెలిసిపోయింది. సో అల్టిమేట్గా మీరు ఎక్కడైనా ప్రజల ముందు మైక్ పెడితే ఆ బూతులు తట్టుకోలేం మనం. మీరు గ్రామం ఆసిఫాబాద్ వెళ్ళండి, మీరు బెల్లంపల్లి వెళ్ళండి, రామగుండం వెళ్ళండి, గోదావరిఖాన్ వెళ్ళండి, కొత్తగూడెం వెళ్ళండి, భద్రాచలం వెళ్ళండి, మహబూబ్ నగర్ వెళ్ళండి. మీరు ఏ మూలకి వెళ్ళినా కూడా మీరు మైక్ పెట్టండి, మీరు కేసీఆర్ గారి పేరు పక్కకు పెట్టండి, రేవంత్ రెడ్డి గారు ఏది బాగా చేస్తున్నారని మీరు ప్రశ్న అడగండి. వాళ్ళకి సిబిఐ అవసరమే లేదు. వాళ్ళకు సిబిఐ కాదు, బ్రహ్మదేవుడి దిగి వచ్చినా కూడా మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు అంటున్నారు. సో అది పెద్ద కొత్త విషయం కాదు మనకు. దానివల్ల మేము ఎక్కడ డిస్టర్బ్ అయ్యేది లేదు. ఈవెన్ ప్రజలు కూడా మనకు కాంగ్రెస్ తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేసినామని కూడా ఓటర్లకి, ప్రజలకు తెలిసింది కాబట్టి వీఆర్ ప్రిపేర్డ్, వీఆర్ బౌన్సింగ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ.